బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. మాట వినుట శ్రేష్టం. సో మీరు గమనిస్తే చాలామంది దేవుని వాక్యం గురించినటువంటి అవగాహన చాలా ఉంటుంది. బైబిల్ నాలెడ్జ్ చాలా ఉంటుంది చాలామంది. బైబిల్ నాలెడ్జ్ ఉన్నంత మాత్రాన ఆ వ్యక్తి దేవుని దృష్టికి ఇష్టుడుగా, ప్రియుడిగా ఉండడం అసాధ్యం. నీకు థియాలజీ అంతా తెలిసుండొచ్చు, నువ్వు థియాలజీలో పిహెచ్డి చేసి ఉండొచ్చు, బైబిల్ మొత్తం ఒక 40 సార్లు చదివి ఉండొచ్చు, కానీ నువ్వు దేవుణ్ణి సంతోషపరచలేవు. దేవుణ్ణి నువ్వు దేవుణ్ణి దేవుని ఇష్ దేవునికి ఇష్టానుసారుడుగా, హృదయానుసారుడుగా ఉన్నటువంటి వ్యక్తి అని నువ్వు దేవుని నుండి సాక్ష్యాన్ని పొందలేవు. అలానే దేవుని వాక్యాన్ని తక్కువ చేయడం గురించి నేను మాట్లాడుతున్నానా? లేదు. దేవుని మాట వినడం అంటే మీరు గమనించాలి, దేవుని వాక్యాన్ని చదవడం కాదు, దేవుని వాక్యాన్ని, దేవుని గురించిన జ్ఞానాన్ని పొందటం కాదు, ఆ పొందినటువంటి దేవుని మాటకి విధేయత చూపించటం దేవుని మాట వినడం. ఏంటని చెప్పండి? దేవుని యొక్క వాక్యం గురించి మీ అందరికంటే నాకంటే కూడా ఎక్కువగా తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ భూమి మీద ఉన్నటువంటి థియాలజిస్టులు అందరికంటే కూడా, ఈ భూమి మీద ఉన్న పిహెచ్డీలు చేసినటువంటి థియాలజిస్టులు అందరికంటే ఎక్కువ తెలిసినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరండి? సాతాను. వాడు సాతానే. బైబిల్ అంతా తెలుసు, కానీ వాడు సాతానే. కారణం ఏంటంటే వాడు దేవుని మాటకు లోబడడు. దేవుని మాటకు లోబడ్డం అంటే వాడు త్రోసివేయబడ్డాడు. ఆల్రెడీ వాడు దేవుని దగ్గర నుంచి లోబడలేదు కాబట్టి వాడు సాతానుగా మారిపోయాడు. దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించాడు కాబట్టి వాడు దేవదూతగా ఉన్నటువంటి వ్యక్తి ఆడు సాతాను అయిపోయాడు. కాబట్టి వాడికి ఆల్రెడీ తీర్పు జరిగిపోయింది. అది తీర్పు పెండింగ్లో ఉంది, రిజర్వ్లో ఉందన్నమాట, వాడికి ఇవ్వబడింది. అయితే నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, దేవుని గురించినటువంటి జ్ఞానం నువ్వు కలిగి ఉండొచ్చు, మంచిదే, ఖచ్చితంగా కలిగి ఉండాలి. కానీ ఆ జ్ఞానానికి విధేయత చూపించాలి. సొలొమోను ఎంతో జ్ఞానవంతుడు కదండి. సొలొమోను ఎంతో జ్ఞానవంతుడు, కానీ ఆ జ్ఞానానికి, దేవుని యొక్క జ్ఞానానికి విధేయుడు కాలేకపోయాడు. అందుకే చివరికి వెళ్ళిన తర్వాత
యెహోషువ గ్రంథము మొదటి అధ్యాయము. చూడండి, యెహోషువ మొదటి అధ్యాయము 5వ వచనం. నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుష్యుడు నీ ఎదుట నిలువలేక ఉండును. ఎవరికి చెప్తున్నాడు? యెహోషువకి చెప్తున్నాడు. ఇవన్నీ వాళ్ళకి ఇచ్చినటువంటి వాగ్దానాలే. నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేక, అంటే నీకు జయ జీవితాన్ని ఇస్తాను. అదేవిధంగా కిందకు వస్తే, నేను మోషేకు తోడైనట్లు నీకు తోడైన, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము. 7వ వచనం చూడండి. అయితే దేవుడి పైన ఏం చేశాడు? వాగ్దానం చేశాడు. అయితే ఇక్కడ మళ్ళీ ఆ కండిషన్ ఏదో చెప్తున్నాను. నువ్వు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా ఉండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున ఏం చేయాలి చెప్పండి? చేయవలెను. ధర్మశాస్త్రాన్ని చదవడం మాత్రం కాదండి, ధర్మశాస్త్రం చొప్పున చెయ్యవలెను. చేయవలంటే శ్రద్ధగా మాట వినవడం అంటే ఏంటంటే ఆయన మాటకు విధేయత చూపడం. చేయడం అంటే క్రియ, మాట వినడం అంటే క్రియ. అంతేగాని మాట వినడం అంటే చెవితో వినడం కాదు. అవునా కాదు చెప్పండి? మాట వినడం అంటే ఏంటి చెప్పండి? క్రియ, ఆ పని చెయ్యడం. అందుకని దేవుడు ఏమన్నాడంటే, నీవు ఆ ధర్మశాస్త్రం ప్రకారము చేయవలెను. 7వ వచనం. నీవు నడుచు మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు కుడికి కానీ ఎడమకు కానీ ఎడమకు కానీ తొలగకూడదు. ఏం చేయకూడదండి? ధర్మశాస్త్రం చొప్పున చేయవలెను. కుడికి కానీ ఈ చేసే విధానంలో దీనికి కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు. తర్వాత నీవు దీన్ని బోధించక తప్పిపోకూడదు. 8వ వచనం. ఏం చేయకూడదంటండి? యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయం 8వ వచనం. ఈ ధర్మశాస్త్రము చొప్పున బోధించట తప్పిపోకూడదు. వాటి ప్రకారం చేయడానికి నువ్వు జాగ్రత్త పడవాలి. తర్వాత దివారాత్రము దాన్ని ధ్యానించినడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తిస్తావు. ఇదంతా చెప్పాడు. ఏం చెప్పాడు? ఫస్ట్, ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేక ఉండును, నేను మోషేకు తోడైన నీకు తోడైన. అయితే మళ్ళీ అక్కడేంటి? నువ్వు శ్రద్ధగా నా మాట వాడిని ఆపుతావా? శ్రద్ధగా నా మాట వింటే, అక్కడ కండిషన్. శ్రద్ధగా నా మాట వింటే, ఇక్కడ నా మాట ప్రకారం ఇక్కడ నువ్వు చేస్తే. సో దేవుడు చెప్పేటువంటి మాట మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆ విధంగా చేస్తే ఏం చేస్తా అంటున్నాడంటే, నీ ఎదురు నీ శత్రువులు పారిపోనట్లు చేస్తాను, నీ ఎదుటి ఏ మనుషుడు నిలవలేకుండా ఉండను అని యెహోషువతో చెప్పడం జరిగింది. సో అదే విధంగా వీరు బయలుదేరిన తర్వాత మనం చాలా విషయాలు జరుగుతాయి. అయితే ఇక్కడ ఒక మాట, ఇప్పుడు మాట వినడం కాదు, దాన్ని శ్రద్ధగా వినడం అనే మాట గురించి మనం చూస్తున్నాం. ఎలా అంటే చెప్పండి? శ్రద్ధగా. అలా శ్రద్ధగా వింటే ఏం చేస్తా అన్నాడు దేవుడు? నిన్ను దీవిస్తాను అన్నాడు. శ్రద్ధగా వింటే నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు. శ్రద్ధగా వింటే నువ్వు పైవాడుగా ఉంటావు అన్నాడు. శ్రద్ధగా వింటే నీ ఎదుట నీ శత్రువులు పారిపోనట్లు చేసేదను అన్నాడు. శ్రద్ధగా వింటే నీ ఎదుట ఏ మనుషుడు నిలవలేక ఉండును అన్నాడు. అసలు ఎంతకీ శ్రద్ధగా అంటే ఏంటి? చూడండి, వీళ్ళ జీవితంలో జరిగిన ఒక చిన్న సంఘటన నేను చూపిస్తాను. వీళ్ళు దేవుని యొక్క మాటని విన్న తర్వాత, దేవుని యొక్క ఈ ఆజ్ఞలన్నీ పొందుకున్న తర్వాత, అవును అలాగే 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 చేస్తాం అన్నారు. ఎవరో? ఇజ్రాయేలీయులు. నువ్వు ఏదంటే అదే నాయన, నువ్వు చెప్పిందే మాట, నీ మాట మేము ఇంకా జవదాడమని బయలుదేరారు. ఇలాగ వీళ్ళు బయలుదేరుతున్నప్పుడు చక్కగా వీళ్ళు దేవుని మాట వింటుంటే, దేవుడు చెప్పినట్టుగానే ఏ దేశం మీదకి వెళ్తే ఆ దేశం ఏమవుతుందంటే
దేవుని భయం వాళ్ళందరి మీదకి వచ్చేసింది. అమ్మో! వీళ్ళు ఇజ్రాయేలీలు అంటే దేవుని ప్రజలు. వీరి దగ్గర మనం నిలవలేమని కొంతమంది రాజీ చేసుకున్నారు. కొంతమందేమో యుద్ధంకొచ్చి ఓడిపోయారు. కొంతమంది పారిపోయారు. కొంతమంది ఇక కృంగిపోయారు వాళ్ళ భయం తట్టుకోలేక. ఎందుకని? ఇక్కడ వీళ్ళు దేవుని మాటనే శ్రద్ధగా వింటున్నారు. అసలు ఇంతకీ శ్రద్ధగా వినటం అంటే ఏంటో చిన్న సంఘటన మీకు చూపిస్తాను. చూడండి, ఇలా వీళ్ళు ప్రయాణం చేస్తూ యెరికో అనే ప్రాంతానికి వచ్చారు. అక్కడ ఆ యెరికో పట్టణం చుట్టూ పెద్ద ఈ ప్రాకారం ఉంటుంది. దాన్ని కూల్చడం అనేది ఎవరికీ సాధ్యం కాదు. వాళ్ళు వేగుల వారు ఎళ్లి కొంతమంది చూసొచ్చారు. చాలా బలంగా ఉందని చెప్పారు. దేవుడు ఏం చెప్పాడంటే కొన్ని కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చాడు. మీరు దాన్ని జయించడానికి ఈ విధంగా చేయండి అని. ఆ ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చిన తర్వాత అది శపించబడినటువంటి ప్రాంతం. అది మీరు జయిస్తారు. జయించిన తర్వాత అందులో ఏది కూడా మీరు తీసుకొని రావద్దు అని చెప్పాడు. చూడండి, ఆ మాట నేను చూపిస్తాను. మీరు చూడండి. 6వ అధ్యాయము, యెహోషువ గ్రంథం 6వ అధ్యాయము 18వ వచనం, 17వ వచనం. ఈ పట్టణము దీనిలో ఉన్నది యావత్తును యెహోవా వలన శపించబడెను. రాహాబు అను వేశ్యను మనము పంపిన దూతలను దాచిపెట్టను గనుక ఆమెయు ఆమె ఇంట ఉన్న వారందరూ మాత్రమే బ్రతుకుదురు. శపింపబడిన దానిలో కొంచెమైనా మీరు తీసుకున్న యెడల, చూడండి జాగ్రత్తగా, ఏం చేయాలంట? శపించబడిన దాంట్లో ఏంటి? కొంచెమైనను మీరు తీసుకున్న యెడల మీరు శాపగ్రస్తులై ఏమవుతారంట? శాపగ్రస్తులై ఇశ్రాయేలుల పాలెముకు శాపము తెప్పించి దానికి బాధ కలగజేదురు గనుక శపింపబడిన దాన్ని మీరు ముట్టకూడదు. వెండియు బంగారం ఇత్తడి పాత్ర ఇనుప పాత్ర ఏది కూడా యెహోవాకు ప్రతిష్ఠితమగును. వాటిని యెహోవా ధనాగారంలో ఉంచాలి. దేవుడు ఏం చెప్పాడంటే, మీరు ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఇన్స్ట్రక్షన్ ఏమిచ్చాడు? మీరు దాంట్లో ఏది కూడా మీరు ముట్టొద్దు, మీరు దాన్ని తీసుకోవద్దు దోపుడు సొమ్ముగా అని చెప్పాడు. అయ్యి అలాగే అన్నారు, అందరూ అలాగే అన్నారు. అనిన తర్వాత అంతా యుద్ధం అయిపోయింది. యుద్ధం అంతా చేసుకొని ముగించుకొని వచ్చేసారు. అంతా బాగానే ఉంది. తర్వాత ఇప్పుడు జయించేశారు కదండి. జయించిన తర్వాత నెక్స్ట్ ఇంకేంటంటే, నెక్స్ట్ ఇంకొక చిన్న ఊరుంది. ఆ ఊరి పేరు హాయి. ఆ ఊరు మరి దీన్ని జయించాలంటే మనం ఎంతమంది వెళ్ళొచ్చో చూసి రమ్మని చెప్పి కొంతమందిని పంపించారు. కొంతమందిని పంపించిన తర్వాత అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ చాలా చిన్న పట్టణం. కాబట్టి వాళ్ళు ఏమనుకున్నారంటే, అసలు ఇంతమంది వెళ్ళి అక్కడ యుద్ధం చేయడం అనవసరం, టైం వేస్ట్. కాబట్టి కొంతమంది వెళ్తే సరిపోద్దని చెప్పి వాళ్ళు ఆ మాట చెప్తారు. చూడండి, 7వ అధ్యాయం 3వ వచనం. హాయి పురమున వేగు చూచి యెహోషువ వద్దకు తిరిగి వచ్చి, జనులందరినీ వెళ్ళనీయకము, 2-3 వేల మంది హాయిని పట్టుకొనవచ్చును. జనులందరూ ప్రయాసపడి అక్కడికి వెళ్ళనేలా, హాయి వారు కొద్దిగా ఉన్నారు కదా అనేది. ఏం చెప్పారండి? ముందు యెరికో వెళ్ళి జయించి వచ్చారు, యుద్ధం చేశారు, బాగానే ఉంది. నెక్స్ట్ వేరే ఒక దేశం బయలుదేరుతున్నారు. అది హాయి అనే చిన్న పట్టణం. ఇప్పుడు దాని మీద యుద్ధానికి వెళ్ళాలంటే ఎలా కనిపించారు వాళ్ళకి? ఇక్కడే ఉన్నారు అందరూ. ఎలా కనిపించారు వాళ్ళకి? అంటే చిన్న దేశం, అది చిన్న ఊరు. దాని మీదకి మనం ఇంతమంది వెళ్ళాల్సిన అవసరం లేదు. చాలా అంటే వీళ్ళకన్నా బలహీనులు, చాలా జాగ్రత్తగా ఆలోచించారు. వీళ్ళకన్నా బలహీనులు. అయితే వాళ్ళు అక్కడికి వెళ్ళడం ఎందుకని అనుకున్నప్పుడు సరే అని చెప్పి, కాబట్టి ఎంతమంది వెళ్ళండి? 3,000 మంది. కాబట్టి జనుల్లో ఇంచుమించు యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 4వ వచనం, ఇంచుమించు 3,000 మంది అక్కడికి వెళ్ళిరి కానీ వారు హాయి వారి ఎదుట నిలువలేక పారిపోయిరి. అప్పుడు హాయి వారిలో 36 మనుష్యులను హతము చేసిరి. మరియు తమ గవని యొద్ద నుండి షెబారీము వరకు వారిని తరిమి మోరాదులో వారిని హతము చేసిరి. కాబట్టి జనుల గుండెలు కరిగి నీరైపోయెను. ఇప్పటి వరకు ఓటమి ఎరగనటువంటి యోధులు ఇజ్రాయేలు జనాంగానికి, చుట్టూ జనాంగం ఐగుప్తు రాజ్యాన్ని సముద్రంలో ముంచివేసినటువంటి అనేక జనుల్ని
కూల్చివేసినటువంటి, ఓటమి ఎరుగునటువంటి ఈ సైన్యానికి మొట్టమొదటిసారి ఓటమి వచ్చింది. ఎక్కడ? దేవుని వాగ్దానం పొందుకున్నవారా కాదా? దేవుడు ఏం చెప్పాడు మొదటి వచనంలో? నీ ఎదుట ఏ వ్యక్తి నిలువనేడు. మరి ఇక్కడేంటి? పడిపోయారు. చాలామంది చేసే పొరపాటు అదే. నాకు వాగ్దానం ఇచ్చాడు. ఏంటి? నాకు వాగ్దానం ఇచ్చాడు, వాగ్దానం అంటారు. వాగ్దానం అంటే ఏంటంటే, వాగ్దానం అగ్రిమెంట్. తెలుసు కదా అగ్రిమెంట్ అంటే? నువ్వు ఇలా ఉంటే నేను ఇలా చేస్తా అంటాడు దేవుడు. అంతేగాని నువ్వు ఎలా ఉన్నా పర్లేదులే, నువ్వు రా, నేను ఉంటుందా? ఒక తాగుబోతు వచ్చి వాగ్దానం తీసుకొని ఆహా నీవు నా హృదయానుసారుడివి అని వాగ్దానం వచ్చింది. అబ్బా, నేను ఎంత హృదయానుసారుడో అంటే నేను ఇంకా ఎక్కువ తాగాలి కావాలనుకుంటాను. అంతేనా? అది వాగ్దానమా? జనవరి 1st వచ్చి వాగ్దానం చేశాడంట తాగుబోతు. తాగే వచ్చాడంట. నువ్వు చేయ క్రియలను బట్టి నేను ఆనందించుచున్నానని వచ్చిందంట. ఏంటి? దేవుడు ఆనందిస్తున్నాడా అటు తాగడం వల్ల? ఇది వాగ్దానమా? కాదు. మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, దేవుడు వాగ్దానం చేస్తాడు. ఆయన చాలా కరాఖండిగా ఉంటాడు ఆయన వాగ్దానాల విషయంలో. నువ్వు ఇలా ఉండు, నేను ఇలా ఉంటానంటాడు. నువ్వు ఇలా చెయ్యి, నేను ఇలా చేస్తా. దేవుడు ఏమన్నాడు? నా మాట నువ్వు శ్రద్ధగా వినిన ఎడలా. శ్రద్ధగా వినకపోతే ఆయన చెప్పాడు, శత్రువుల చేతికి అప్పగిస్తా అన్నాడు. మన జీవితంలో చాలాసార్లు మనం ఎదుర్కొనేటువంటి దెబ్బలు మనం చేసిన పాపాలను బట్టి వస్తూ ఉంటాయి. ఇంతకీ ఏం జరిగింది ఇక్కడ అంటే, యెహోషువ వచ్చి ఒక్కసారిగా యెహోషువ షాక్ అయిపోయాడు. ఏం జరిగింది ఇక్కడ? ఇంత కారణం, ఇలాంటి పరిస్థితి కారణం ఏంటని వాళ్ళు యెహోషువ దేవుని దగ్గరికి వెళ్ళి బట్టలు చింపుకొని సాయంకాలం వరకు తన బట్టలు చింపుకొని 6వ వచనంలో, 7వ అధ్యాయం 6వ వచనం యెహోషువ గ్రంథం, సాయంకాలం వరకు మందసం ఎదుట ముఖం మోపుకొని తల మీద ధూళి పోసుకొనొచ్చు. అయ్యో ప్రభువా యెహోవా, మమ్మల్ని నశింపచేయనట్లు ఇలా తీసుకొచ్చామని చెప్పి ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తూ దేవుణ్ణి అడుగుతా ఉన్నాడు. అప్పుడు దేవుడు చెప్పాడంట, ఏమనంటే, దేవుడు అన్నాడు 10వ వచనం, నీవేళ ఇక్కడ ముఖము నేల మోపుకొని ఉంటావు, ఇశ్రాయేలీయులు పాపము చేసి ఉన్నారు, నేను వారితో చేసిన నిబంధన వారు మీరి ఉన్నారు. శపితమైన దాన్ని కొంత తీసుకొని దొంగిలి బొంకి తమ సామాన్లో దాన్ని ఉంచుకొని ఉన్నారు. కాబట్టి ఇశ్రాయేలీయులు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలవలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగిరి. ఇందాకేం చూసామండి? ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో మనం ఏం చూసాం? శత్రువులు నీ మీదకి ఒక దారిని వస్తే 7 దారుల్లో పారిపోతారని చూసాం. కానీ ఇక్కడ ఏం చేసిందా? ఇక్కడ ఆ వాగ్దానం నెరవేరుతుందా? నెరవేర్చబట్ల. కారణం, శత్రువుల ఎదుట, చిన్నవారి ఎదుట, బలహీనుల ఎదుట నిలవలేక వీరు కృంగిపోయి వారి చేత దెబ్బలు తింటున్నారు. వారి చేత 30 మంది చనిపోయారంట. 3000 మంది పరిగెత్తుకుంటూ పారిపోయి ఇచ్చారంట. ఎంతమంది చనిపోయారండి? 36 చనిపోయారు. కారణం ఒకటే, నా మాట వారు శ్రద్ధగా వినలేదు. ఇది శ్రద్ధగా వినడం. ఏ శ్రద్ధగా వినడం? ఎందుకు వచ్చింది నష్టం? దేవుడు చెప్పాడు, మీరు ఆ దేశంలోకి వెళ్ళి మీరు దాన్ని ఒక్కటి కూడా అసలు శపితమైంది ముట్టొద్దు అని చెప్పాడు. ముట్టొద్దు అని చెప్పలేదా? చెప్పాడు. ఆ శపితమైంది ముట్టి ఆయన శపితమైంది ముట్టవంటే దాని అర్థం దేవుడు చేయొద్దన్నా చేయొద్దండి, అంతే. దేవుని మన శ్రద్ధగా ఉంటామంటే ఏంటి చెప్పండి? దేవుడు చేయొద్దన్న దాన్ని చేయొద్దు, అంతే. దానికి 100 లాజిక్లు ఎతకొద్దు. విగ్రహాలకు అర్పించింది తినొద్దని చెప్పాడు. ఇప్పుడు దాని మీద ఎంతమంది డిబేట్లు పెడుతున్నారు చెప్పండి? విగ్రహం వెనకాల అది ఉందా, విగ్రహం వెనకాల ఇది ఉందా, అది ఎందుకు తినకూడదు, సహోదరుని బట్టి తినకూడదు, సహోదరిని బట్టి తినకూడదు, ఎందుకయ్యా అవన్నీ? నువ్వు తినొద్దంటే తినొద్దంతే. దేవునికన్నా జ్ఞానులా మీరు? కాదు కదా. దేవుడు ఏదైనా ఒక మాట చెప్తే దాన్ని అనాలిసిస్ చేయవద్దు, నువ్వు చేయాల్సిన అవసరం లేదు. దానికి విధేయత చూపడం నేర్చుకో. అది చెయ్యొద్దు అన్నాడా, చెయ్యొద్దు అంతే.
చెయ్యమన్నాడా? చెయ్యి అంతే. అది ఎందుకు, ఎలాగా, ఏంటి రీజన్స్ అనవసరం. ఎర్ర సముద్రం ముందు దగ్గర తీసుకొచ్చి నీవెన్ని రీజన్లు ఎతికినా సముద్రం ఏ సైన్స్ చేత అయినా అది సముద్రం పాయలు చేయగలుగుతావా? ఈ టెక్నాలజీ చేత పాయలు చేయగలుగుతావా? నీకు సాధ్యం కాదు. ఆయన కొట్టమన్నాడు, కొట్టు అంతే. బండను కొడితే నీళ్ళు రావడం ఏంటి? నీకెందుకు రీజనింగ్స్? దేవుడు చెప్పిన దాన్ని చెయ్యి అంతే. అది విధేయత. దేవుడు చెప్పింది చేయకపోతే కదా మోషేను మీద కూడా దేవుడు కోపగించాడు. మోషే అక్కడికి వెళ్ళి ఆ బండతో మాట్లాడమంటే బండతో మాట్లాడకుండా బండను కొడతాడు ఒకసారి నీళ్ళు రావడం కోసం. నేను మాట్లాడమంటే నువ్వు కొట్టావు, నువ్వు నా మాట నువ్వు శ్రద్ధగా వెళ్ళా, కాబట్టి నువ్వు ఆ కణాన్ని అడుగుపెట్ట, వచ్చేసేయి, నా దగ్గరికి వచ్చేసేయి అన్నాడు. ఏంటి చెప్పండి, శ్రద్ధగా వింటామంటే ఆయన ఏది చెప్పాడు అదే చెయ్యి అంతే. ఆయన ఎలా ఉండమన్నాడు అలాగే ఉండంతే. ఏ పాపాన్ని విడిచిపెట్టమన్నా ఆ పాపాన్ని విడిచిపెట్టు. ఇంకా నువ్వు అబద్ధాలే, మోసాలే, సినిమాలు, సీరియల్, నాటకాలు, వేషాలే. మరి దేవుడు ఎక్కడ ఉంటుంది నీదో భక్తి? ఎక్కడ సహాయం చేస్తుంది నీకు? ఎక్కడ జీవితం కలుగుతుంది? ఎందుకు సహాయం చేయాలి దేవుడు నీకు? ప్రార్థన అంటే భయం లేదు, భక్తి లేదు. ప్రార్థన అంటే దేవుడు అంటే ఆధారపడడం అనేది లేదు. వ్యక్తిగతంగా దేవునితో ఒక సంబంధం లేదు, ఒక సహవాసం లేదు దేవునితో. ఇలా చేయాలి సహాయం, చేయడు దేవుడు. ఆయన చాలా నిక్కచ్చి అయినటువంటి వ్యక్తి. ఆయన ఆ మాట నువ్వు శ్రద్ధగా విను, నేను సహాయం చేస్తానన్నాడు. నువ్వు పైవాడిగా ఉంటావు అన్నాడు, నిన్ను తలగా నియమిస్తా అన్నాడు. అంతేగాని నేను 4 గంటలు ఉపవాస ప్రార్థన చేస్తున్నా కానీ నేను అబద్ధాలే ఉంటాయంటే నువ్వు ఉపవాసంతో జిమ్మిక్కులు చేస్తావా దేవుడిని? ఇదేమన్నా మంత్రమా ఉపవాసము? కాదు కదా. మనం చేసే భక్తికి ఆయన పరవశించి నువ్వు 24 గంటలు పాటలు పాడి దేవుణ్ణి ఆరాధిస్తున్న ఆరాధన అంటే కరిగిపోతాడా ఆయన? నీ జీవితంలో, నీ బ్రతుకులో మార్పు లేకుండా. మీరు గమనిస్తే మోషే కొండ మీదకి వెళ్ళినప్పుడు మోషే కొండ మీద నుంచి ఆయన 40 రోజులు అక్కడ ఉంటే కింద జరిగే సంఘటన ఏంటంటే దూడను చేసుకొని యెహోవా నామమున, ఆ దూడకి ఏ పేరు పెట్టారంటే ఇదే మన దేవుడైన యెహోవా అని, ఆ దూడకి యెహోవా నామమున పేరు పెట్టి ఆ యెహోవా నామమునే వాళ్ళు ఆడి పాడి సంగీత ధ్వని వినిపిస్తున్నారు. కిందకు వస్తే అక్కడ యెహోషువ అంటాడు, ఏదో యుద్ధ ధ్వని లాగా ఉందంటే యుద్ధ ధ్వని కాదు, అది సంగీత ధ్వని. మోషే అంటాడు, ఏం ధ్వని చెప్పండి? సంగీత ధ్వని. ఎవరి నామంలో పాడుతున్నారు వాళ్ళు? యెహోవా నామంలో పాడుతున్నారు. యెహోవా నామంలో సంగీత ధ్వని వినిపిస్తుంది, పాటలు పాడుతున్నారు. దేవుడు అంగీకరించాడా? కిందకు వచ్చి దేవుడు అంగీకరించాడా? ఒక్క దెబ్బతో వీళ్ళందరినీ నాశనం చేస్తాను నేను, నీలోంచి నేను జనాన్ని పుట్టిస్తా, నేను వీళ్ళ దగ్గర విసిగిపోయా అని చెప్పి మోసే దగ్గరకు వచ్చి యేసయ్య దేవుడు, తండ్రి అయిన దేవుడు తన బాధని వెలబుచ్చుకోవడం మనం చూస్తాం. మోసే అడ్డుపడకపోతే అక్కడ ఇజ్రాయేల్ చరిత్ర ఇంకొకలాగా ఉండేది. దేవుని నామమునే జరుగుతున్నాయి కానీ దేవుని నామంలో పాటలు ఉన్నాయి, దేవుని నామంలో ఆరాధన ఉంది, దేవుని నామమునే నువ్వు ఏదో చేస్తున్నావు కానీ నీ జీవితం, నీ అంతరంగ జీవితం భ్రష్టు పట్టిపోయి ఉంది. నీ అంతరంగ జీవితంలో దేవునితో సంబంధం లేదు, అంతరంగ జీవితంలో జీవితం లేదు, అంతరంగ జీవితంలో పాపం పైన విడుదల లేదు, నీకు పాపం పైన జయం లేదు. పాపమును అసహించుకొని నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించినటువంటి వ్యక్తిగా నువ్వు లేవు. ఎలాగ చేస్తావు? ఎలాగ నీతో దేవుడు ఉండాలి? ఎందుకు నిన్ను ఆశీర్వదించాలి? ఎందుకు దేవుడు నిన్ను వాడుకోవాలి? అవునా కాదా చెప్పండి. నా మాట శ్రద్ధగా విను. బలులు కాదయ్యా, బలులు ఎవరికి కావాలయ్యా? బలులు నేను కోరుకున్నానా అన్నాడు ఆయన. బలులు అర్పించడం కంటే మాట వినుట శ్రేష్టం అన్నాడు ఆయన. మాట వినుట శ్రేష్టం. బలులు అర్పించాలంటే సౌలు అర్పించలేడా? 1,00,000 గొర్రెలు తీసుకొచ్చి అర్పిస్తాడు ఆయన. కానీ సౌలు అవసరం లేదు, నా హృదయానుసారుడుగా లేడు. ఇదిగో హృదయానుసారుడు, అది అక్కడ గొర్రెలు కాపర అక్కడ ఉన్నాడు కుర్రోడు,
ఒక బొడ్డోడు ఉన్నాడు, పిల్లోడు యవనస్తుడు, అతను కావాలి నాకు అన్నాడు. ఈ రోజున మనం గమనించాల్సిన విషయం, దేవుని మాటను శ్రద్ధగా ఉండడం మన జీవితంలో అలవాటు చేసుకుంటే మన జీవితం ధన్యం అవుతుంది. దేవుని మాటని శ్రద్ధగా వినడం మనం నేర్చుకోవాలి. ఆయన మాటకు విధేయత చూపించడం నేర్చుకోవాలి. బైబిల్ జ్ఞానం అంతా సంపాదించడం కాదండి. బైబిల్ జ్ఞానం సంపాదించడం తప్పు కాదు, కానీ ఆ జ్ఞానానికి విధేయత చూపినప్పుడే నువ్వు ఆయన మాట విన్నట్టు. అంతేగాని ఆయన ఏం చెప్పాడో తెలుసా? నా ఆజ్ఞ ప్రకారం, ధర్మశాస్త్రం అంతటి ప్రకారం నువ్వు చెయ్యవలెను. నువ్వు చెయ్యాలంటే క్రియ, అది విధేయత చూపించడం. చదవటం ఒకటే కాదు, నేర్చుకోవడం ఒకటే కాదు, దానికి విధేయత చూపించడం నేర్చుకోవాలి. దేవుడు చెప్పాడు, ఆ శపితమైంది నువ్వు తీసుకోవద్దు అని చెప్పినప్పుడు, శపితమైన దాన్ని తీసుకొచ్చి ఏం చేసుకున్నారు? పాపం చేశారని చెప్పారు. అప్పుడు వెంటనే యెహోషువ ఏం చేశాడు తెలుసండి? యెహోషువ వాళ్ళందరినీ నిలబెట్టి తీసుకొచ్చి కూర్చోబెట్టి వాళ్ళందరూ ఎక్కడుందని వాకప్ చేస్తే, యోధా గోత్రంలో ఒక వ్యక్తిని, ఒక్కొక్క వ్యక్తిని గోత్రాల చొప్పున తీసుకొస్తే ఒకడు బయటపడ్డాడు. ఆవిడ పేరు ఏంటంటే ఆకాన్. ఏం జరిగింది ఆకాన్ విషయంలో మీరు చూస్తే, 7వ అధ్యాయము యెహోషువ గ్రంథము 21వ వచనం చూస్తే 19వ వచనంలో, అప్పుడు యెహోషువ ఆకానుతో, నా కుమారుడు ఇశ్రాయేలుల దేవుడని యెహోవాకు మహిమ చెల్లించి ఆయన ఎదుట ఒప్పుకొని, నీవు చేసిన దాన్ని మరుగు చేయక నాకు తెలుపమని నిన్ను వేడుకొనుచున్నానని చెప్పగా, ఆకాను యెహోషువతో, ఇశ్రాయేలుల దేవుడైన యెహోవాకు విరోధంగా నేను పాపము చేసినది నిజము. అప్పటి వరకు ఎవరికైనా తెలిసిందండి? ఎవరికీ తెలియదు. ఆయన కూడా ఎవరికి, ఏ నర మానవుడికి తెలియదు. ఇద్దరికే తెలుసు. ఒకటే ఆ పాపం చేసిన వాడికి, రెండోది దేవుడికి. ఏం చేసావయ్యా ఇంతకీ అంటే, దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పై వస్త్రము, ఒక వస్త్రం అంట 200 తులముల వెండి, ఇంకోటేంటి వెండి, 50 తులముల ఎత్తుగల బంగారు కమ్మి, ఒక వస్త్రము, వెండి, బంగారం చూశాడు. ఈరోజు కూడా అవేగా చాలామందికి. చూసి ఏం చేశాడంట? కమ్మి, నేను చూచి, చూడండి జాగ్రత్తగా, నేను చూచి వాటిని ఆశించి తీసుకోండి. ఏం చేస్తాము మనం? ముందు చూస్తాము, చూసిన దాన్ని ఆశిస్తాము, ఆశించిన దానికి కావాలని కోరుకుంటాం. వస్త్రము, వెండి, బంగారం, బట్టలు, వెండి, బంగారం. ఈరోజు కూడా అదే. తప్పు కాదు, కానీ ఏదైనా మన జీవితంలో దేవుని మార్గానుసారంగా మనం ఏం చేయాలి చెప్పండి? మనం పరిశీలన చేసుకోవాలి. దేవుడు వద్దంటున్నాడా? దాన్ని వదిలిపెట్టాలి. లేదు నేను చూస్తున్నాను, నేను ఆశిస్తానంటే దేవుడు కూడా నిన్ను చూస్తున్నాడు. అని ఎవరు చూడలేని అనుకోవచ్చు, ఒక్కనే ఉన్నా కదా అనుకోవచ్చు, కానీ దేవుడు నిన్ను చూస్తున్నాడనే విషయం నువ్వు నీ జీవితకాలం అంతా గుర్తుపెట్టుకోవాలి. ఏం జరిగింది చివరికంటే, తీసురండి అన్నారు. ఆకాను తన పిల్లల్ని, చిన్న పిల్లల్ని సైతం, తన కుటుంబ సభ్యులందరినీ తీసుకొచ్చి లోయలో పెట్టి, రాళ్ళు పెట్టి కొట్టి, తనకున్న గాడిదలు, పశువులు అన్నీ కూడా ఏం చేస్తారు చూడండి, అన్నీ కూడా 26వ వచనం, వాళ్ళని రాళ్లతో కొట్టిన తర్వాత అగ్ని చేత కాల్చి వారి రాళ్ళను పెద్ద కుప్పగా చేసిరి. అది నేటి వరకు ఉన్నది. చివరికి దేవుని మాటను శ్రద్ధగా వినకపోవడం వల్ల వచ్చిన ఫలితం ఏంటి చెప్పండి? వెండిని, బంగారాన్ని, ఈ లోకంలో ఏదైనా సరే దేవుడు కాదన్న దాన్ని ఆశించి నువ్వు ముందుకెళ్తే, ఎవరు చూడట్లేదు అని ముందుకెళ్తే, నీకు చివరికి మిగిలేది ఏంటంటే మరణం. పాపము వలన వచ్చు జీతము మరణం అని రాయబడింది. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, ఈ రోజున దేవుని మాట శ్రద్ధగా ఉండడం నేర్చుకుందాం. ఆయన మాట శ్రద్ధగా లోబడదాం. మన జీవితాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మన జీవితంలో ఏది దేవునికి అయిష్టంగా ఉంది, దేవుడు వద్దు అని చెప్తున్నటువంటి ఏది, ఏ విషయంలో నిన్ను మారమని చెప్తున్నాడు, ఏ విషయంలో నీ జీవితాన్ని సరిచేసుకోమని చెప్తున్నాడు కొన్ని సంవత్సరాలుగా, ఇంకా నామకార్థ భక్తులనే ఉంటావా? నీ ఇష్టం. అది నువ్వు మార్చుకోగలిగితే నిన్ను దేవుడు దీవిస్తాడు. తనకు ప్రతిష్ఠిత జనముగా చేసి నిన్ను నిన్ను పైవాడిగా ఉంచుతాడు.
నువ్వు తల ఎత్తుకునేలాగా చేస్తాడు. లేకపోతే బలహీనుల దగ్గర కూడా తోక ముడుచుకొని కూర్చొని ఓడిపోవాల్సిన పరిస్థితి వస్తుంది కదా. బలహీనమైనటువంటి వాళ్ళ దగ్గర కూడా ఏం చేశారు? వాళ్ళు హాయి దగ్గర ఓడిపోయారు. కాబట్టి మన జీవితంలో నువ్వు దేవుని వైపు నిలిచి ఉంటావా? లేకపోతే నువ్వు చూచి ఆశించిన వాటిని కోరుకునే దాంట్లో నీ శరీర ఇచ్ఛల విషయంలోనే నీవు కొనసాగుతావా? నీ ఇష్టం. నీ జీవితం నీ చేతుల్లో ఉంది. నిర్ణయం నీ చేతుల్లో ఉంది. నువ్వు ఏది ఎంచుకుంటే దాని ఫలితాన్ని నువ్వు చివరికి పొందుకోగలుగుతావు. తల్ల వంచుదాం, ప్రార్థన చేద్దాం.